హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని ఉదయ్ భూమి దగ్గరికి వచ్చి డ్యాన్స్ అకాడమీలోని ఈరోజు నైట్కి మా ఇంట్లోని బ్యాచిలర్ పార్టీ ఉంది కాబట్టి నువ్వు రావాలి భూమి అని అడుగుతాడు. దానికి అలాంటి పార్టీలకి నేను రాను, నాకు అలాంటివి ఇష్టం ఉండవు అని చెప్పి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భూమి. దానికి కోపగించుకున్న ఉదయ్ ఎలా అయినా భూమిని పార్టీకి రప్పించాలని చెప్పి వెళ్ళి శరశ్చంద్ర కాళ్ళ మీద పడి, మావయ్య మీరే ఎలాగైనా చెప్పాలి, భూమి ఈరోజు రాత్రి బ్యాచిలర్ పార్టీకి నాతో రావాలి, నేను మా ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేస్తానని చెప్పాను కానీ భూమి రావట్లేదు అని చెప్తాడు. దానికి శరశ్చంద్ర నేను ఒప్పిస్తాను ఉదయ్ అని చెప్పి అంటాడు. అప్పుడు కాళ్ళ మీద నుంచి లేచి నుంచుంటాడు. అప్పుడే ఇంట్లోకి వస్తున్న భూమిని చూసి, భూమి నువ్వు పెరిగిన వాతావరణం అంతా వేరేది, కాకపోతే నువ్వు ఇప్పుడు ఈ వాతావరణంలో ఏది మంచిదో ఏది చెడో నీకు తెలుసుకోవాలి కదా, కాబట్టి నువ్వు ఉదయ్తోని ఆ పార్టీకి వెళ్ళాలి అని చెప్పి అంటాడు. దానికి భూమి లేదు, నేను అలాంటి పార్టీలకు వెళ్ళను, నాకు ఇష్టం ఉండవని తెలుసు కదా అని అంటుంది. లేదు అయినా సరే నువ్వు వెళ్ళి తీరాలి, అప్పుడే నీకు అక్కడ పరిస్థితులు ఏంటో తెలుస్తాయి, ఎవరు ఎలా ఉంటారో నీకు తెలుస్తుంది అని అంటాడు. ఇక్కడ చూస్తే శరశ్చంద్ర ఇంట్లోని ఆ బొమ్మను తీసుకోవడానికి వెళ్ళిన భూమికి చాలా అవమానం జరుగుతుంది. శరశ్చంద్ర భూమిని చేయి పట్టుకొని లాగేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి చాలా గట్టిగా అంటాడు. దాంతో బాధతో భూమి ఇంటికి వచ్చేస్తుంది. ఇదంతా చూస్తున్న శారద, పూరి ఎంత ఆపాలని ప్రయత్నించినా సరే ఆపలేరు. శివ కూడా వాళ్ళ అక్కని గగన మాటలు అంటుంటే చాలా బాధపడుతూ ఉంటాడు. భూమి ఇంకా చేసేది ఏమీ లేక ఆ బొమ్మని అక్కడే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.